Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. And if anyone's name was not found written in the book of life, he was thrown into the lake of fire. The book of Revelation chapter 20 verses 15. క్రీస్తు నందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాలంలో కూడా దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, ఎవరి పేరైతే జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడతాడని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. చూడండి, మనము మరణించిన తర్వాత మన యొక్క ఆత్మ అనేది దేవుని చింతకు చేరుతుంది. దేవుడు మనము బ్రతికి ఉన్నప్పుడు ఈ భూమి మీద చేసినటువంటి క్రియలను బట్టి దేవుడు తప్పకుండా తీర్పును తీరుస్తాడు. ఆ సమయంలో మన యొక్క జీవగ్రంథం అనేది విప్పబడినప్పుడు అందులో మన యొక్క పేరు ఉన్నదా లేదో కూడా దేవుడు చూస్తాడు. దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తూ రక్షణ పొందుకొని తాను తగ్గించుకొని దేవుని రాకడ వచ్చేంత వరకు సిద్ధపాటు కలిగి నిరీక్షణ గలవారే ఎవరైతే ఉన్నారో తప్పకుండా వారి యొక్క పేరు అనేది జీవగ్రంథంలో ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఇంకా లోకంలో ఇంకా ఆనందాలు సంతోషాలని చెప్పి లోకానికి బానిసైపోయి తర్వాత దేవుని నమ్ముకుందాంలే, తర్వాత చూద్దాంలే అని వారు వెనక వేస్తారు. కానీ దేవుడు చూస్తున్నాడండి. వాని క్రియల చొప్పున ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తీర్పు తీర్చి జీతం ఇస్తానంటున్నాడు. కనుక అందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, జ్ఞానము కలిగి ఉండండి. దేవుని యొక్క రాకడ వచ్చేంత వరకు నిరీక్షణ గలవారై సిద్ధపాటు కలిగి ఎడతెగక ప్రార్థన చేయొచ్చు. విశ్వాసములో పట్టుదల ఎవరైతే ఉంటారో దేవుడు తప్పకుండా వారికి సహాయం దయచేస్తాడు. దేవుని యొక్క తీర్పు దినమందు ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సింహాసనం ఎదుట నిలబడాల్సిందే. కనుక జ్ఞాపకం చేసుకోనండి, ఆలోచన చేయండి, ఇకనైనా మారు మనసు పొందండి. తప్పకుండా మన పేరు కూడా జీవగ్రంథంలో ఉండాలని మనం కోరుకోవాలి. మనం అట్టి రీతిగా జీవించాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞానుసారమైన జీవితాన్ని మనమంతా కూడా కలిగి ఉండాలని ప్రార్థించుదాం. ప్రార్థన. మహోన్నతుడా, మా ప్రియ యేసయ్య, నీకెన్నో వందనాలు ప్రవ్వా. మా యొక్క పేరును నీ జీవగ్రంథంలో ఉండేలాగున సహాయం దయచేయండి ప్రవ్వా. అయ్యా నాయన, నీవు జీవగ్రంథం విప్పినప్పుడు తండ్రి మా పేరు కనిపించే అట్టి కృప దయచేయండి తండ్రి. అట్టి రీతిగా మేము మా క్రియలను సరిచేసుకుంటూ మేము బ్రతికి ఉండగానే ఈ లోకంలో తండ్రి నీ కొరకే జీవించి తండ్రి నీ రాకడ వచ్చేంత వరకు మేమంతా విశ్వాసంతోనూ నిరీక్షణ గలవారు ఉండే కృప దయచేయండి ప్రవ్వా. యేసయ్య, నీ మాదిరికరంగా జీవించాలి. ఈ లోకంలో పాపము, దోషములు, అహంకారములు, గర్విష్ఠులుగా కాకుండా తండ్రి నీ బిడ్డగా తగ్గింపు స్వభావంతో ప్రేమ, సాత్వికం అనే మంచి లక్షణాలను కలిగి ఉండి నీ కోసమే జీవించే అట్టి జ్ఞానము దయచేయండి ప్రవ్వా. అయ్యా, ఎవరైతే తండ్రి జీవగ్రంథమందు పేరు వ్రాయబడినట్టు కనబడలేకపోతే ప్రవ్వా, మా యొక్క జీవితం కూడా అగ్నిగుండంలో పడవేయబడుతుందని తెలియజేసావు ప్రవ్వా. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు తండ్రి. అయ్యా నాయన, అంతటి భయానకరమైనటువంటి నరకంలోనికి మేము వెళ్లకుండా మమ్మల్ని అందరినీ రక్షించి నీ జీవ గ్రంథమందు మా యొక్క పేరును రాసే కృప దయచేయమని మాకు నీ వాక్యం వింటున్న వారికి నీ యొక్క కృప కాపుదల మా అందరికీ తోడుగా సన్నిధిని మాతో నడిపించమని యేసయ్య నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.